ఏంటి మీ అన్న వదిన ఇద్దరు గొడవ పడుతున్నారు? ఇద్దరే కదరా ఉంది మరి వాళ్ళు, అందుకే ఇద్దరు గొడవ పడుతున్నారు. పెద్ద దోలనాయాలు అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది నీకు? ఇంకెవడరా బాబు, మా బామ్మది గాడే. అదేంట్రా? మరి రోడ్డు మీద పోయి కుక్కను కూడా కదిలించి మరి కనిపించుకుంటాడు కదరా, ఇంకంతకన్నా దోలనాయాలు ఎవడున్నాడు మరి? అవునా? పేదవాడికి నిరుపేదవాడికి మధ్య తేడా ఏంటి? డ్రైవర్కి బొక్కలు ఉన్నా సరే ప్యాంటు బాగానే ఉంది కదా అని అడ్జస్ట్ అయిపోయేవాడు పేదవాడు. ఆయన ప్యాంటు కూడా బొక్కలు ఉన్నా సరే కుట్టుకుని మరి అడ్జస్ట్ అయిపోయేవాడు నిరుపేదవాడు. అవునా? ఏం చేస్తున్నాడబ్బా? కొంచెం మంది ఎక్కువైనట్టుందిరా. ఏం చేస్తున్నాడు ఆ టైంలో? కుక్కర్ మీద వేసుకుని పడుకున్నాడు లేరా, ఒంటి మీద గుడ్డలు లేకుండా. హాయ్ హలో, వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో తెలుసు కదా, ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన గెస్ట్ ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. సరేనా, మరి తెలుసు కదా, మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. వాటికి మీరు ఆన్సర్స్ చెప్తూ మన ఆడియన్స్ ని అండ్ అలాగే మన వ్యూవర్స్ ని ఎంటర్టైన్ చేయాలి. తెలుసు కదా, అర్థమైంది లెక్క. నువ్వు రెడీయా మరి? స్టార్ట్ చేయి. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కల్పిత మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు. కేవలం హాస్యం కోసం మాత్రం గోపీస్ కామెడీ షో. ఈ ఫస్ట్ క్వశ్చన్, హిమాలయాల్లో ఉండే మంచు పర్వతాలని ఏమని పిలుస్తారు? మంచు పర్వతాలు. గుడ్ ఆన్సర్. నీకు ఏమైనా పెచ్చాయంట్రా? మరి నేను పిచ్చిన కొడుకులు ఇలాగే చెప్పాలి కదరా సమాధానం. అంతా బాగానే ఉందిలే కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఊళ్ళో మరి? ఇంకెక్కడ ఫ్రెండ్స్ రా బాబు, అందరికి పెళ్లిళ్ళు అయిపోయి ఎవడు సంసారాన్ని వాళ్ళు లాక్కు రావడానికి చేస్తున్నారు రా పాపం. లాక్కొని రావడం ఎందుకురా, డీసీఎం మాట్లాడొచ్చుగా అద్దెకి. అంటే నువ్వేనమాట అయితే నీ బ్యాచ్ లో మిగిలింది మరి ఇంకా? లేదురా, నేను కూడా చేసేసుకున్నా. అదేంట్రా మరి మాకెవరికి చెప్పలేదేంటి? ఇప్పుడున్న రోజుల్లో నీలాంటి నా కొడుకులకి చెప్పపోవడమే మంచిది అనిపించిందిలే, అందుకే చెప్పలా. ఏంటి మీ అన్న వదిన ఇద్దరు గొడవ పడుతున్నారు? ఇద్దరే కదరా ఉంది మరి వాళ్ళు, అందుకే ఇద్దరు గొడవ పడుతున్నారు. ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగా. గొడవ పడి చాలా కాలం అయిపోతుందిలే, అందుకే మళ్ళీ గొడవ పడుతున్నారు. నన్నేంటి మీ తమ్ముడు వాళ్ళు ఊరు మొత్తం వెతుకుతున్నారేంటి? అదే మా బొట్టోడు కనబడలేదని చెప్పేసి ఊరు మొత్తం వెతుకుతున్నారు లేదా? మరి ఏమైంది ఏంట్రా బాబు? ఊరు మొత్తం జల్లెడ పట్టారా బాబు వాడి కోసం. మరి ఆ టైంలో నువ్వేం చేస్తున్నావురా? మరి నా దగ్గర జల్లెడ లేదు కదరా ఆ టైంలో. సర్లే కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా మీ ఇంటికి ఎంట్రా బాబు తలుపులు వేసి ఉంటున్నాయి. మరి తలుపులు తీసి ఉంచితే ఎవడు పడతాడు దూడిపోతున్నాడు రా. ఎవర్రా వాళ్ళు? దొంగలా? దొంగనా కొడుకులు. అబ్బో, వీళ్ళు వాళ్ళకంటే పెద్ద డేంజర్ రా బాబు. మరి అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా మరి. అవును, ఆ జుట్టు ఏంటి తెగ పెంచేసుకుంటున్నావు ఈ మధ్య? అదా, పెళ్లి కాకముందు దేవుడికి మొక్కున్నాలేరా. ఏమని మొక్కున్నావేంటి? మంచి పిల్లం కనుక దొరికితే మొక్కు తీర్చుకుంటానని. మంచి పిల్లం దొరికితే కదరా నువ్వు చెప్పింది. అవును, రోజు మీ ఆవిడ చేతిలో తిట్లు తింటూ ఉంటావు, సిగ్గు అనిపిస్తుందా నీకు? మా ఆవిడంటే కొంచెం నాకు ప్రేమ ఎక్కువ లేరా, అందుకే ఎందుకు తిట్టినా సరే సైలెంట్ గా ఉంటా. అవును, నాకు కూడా అంతేరా. ఏం మాట్లాడుతున్నావురా? టెన్షన్ పడమాకరా, నేను చెప్పింది నా వైఫ్ గురించి. ఒక నిమిషం, గుండె అయిపోయింది కదరా బాబు. అవునరా, మొన్నేంటి మీ నాన్న దిగాలుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద? అదే మా అత్తయ్య చనిపోయిందారా పాపం, అందుకని. అయ్యో పాపం, ఎలారా? యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. అయ్యో, ఆవిడ చనిపోయి కూడా 20 ఏళ్ళు అవుతుందిలే. పూర్వం మీ తాతలు మంచి బలశాలలో విన్నాను, నిజమేనా? అవునరా, ఒంటి చేత్తోనే పెద్ద పెద్ద బండరాళ్ళు లేపేవాళ్ళంటారా బాబు. ఎప్పుడు మీద పడలేదా మరి? లేదురా, ఎందుకు? పడుంటే పీడా పోయేది అప్పుడే. సరేరా, తర్వాత ప్రశ్న, కోడిగుడ్డు లోపల ఉండేటటువంటి విటమిన్లు ఏవి? అదేంట్రా మరి, ఎన్నిసార్లు గుడ్లు తెచ్చినా లోపల సొన తప్పితే ఏం కనపడలేదేంటి నాకు మరి? నేను అడిగింది విటమిన్ల గురించిరా. ఈ తెలివితేటల జీవితం మీద చూపించి ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం మనం. సరే, తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ కి తూర్పుగా 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఏమొస్తుంది? అందరికీ ఏమొస్తుందో తెలియదు కానీ నాకైతే నీరసం వస్తుందిరా బాబు. అదేంట్రా?
మరి బస్సులో 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే వాంతులు వస్తాయి నాకు, అలాంటిది 600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే బతకడానికేనా? అవునవును, ఉన్నారులే అక్కడక్కడ. వాంటింగ్ పీపుల్స్ అసెంబుల్ హియర్. మొన్న మధ్య మీ తాతకి ఏదో ఆపరేషన్ చేశారన్నారు. ఏం ఆపరేషన్ అది? ఏదో ఆపరేషన్ కాదురా, అది హార్ట్ ఆపరేషన్. ఎందుకు చేశారు? ఆపరేషన్ చేయకపోతే బతకడన్నారు లేరా డాక్టర్లు, అందుకని బతికి మట్టుకు ఇంకా ఎంతమందిని ఉద్ధరించాలో. సర్లే గాని నిన్నేంటి ఆ సుబ్బుగాడి పిల్లం ఏంటి మాధవగాడి ఇంట్లో పోయి వస్తుంది? చీటీబాడు డబ్బులు కట్టాల్సి ఉండి పోయింది లేరా? ఊరి అమ్మ, అవునా? నేను అనవసరంగా ఏదేదో ఊహించుకున్నా కదరా. మరి కొంచెం సందు దొరికితే చాలు కదరా, ఊహల్లోకి వెళ్ళిపోతావు కదా. అవన్నీ సహజమేలే. కానీ మన ఊర్లో పెద్ద దోలనాయాలు అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది నీకు? ఇంకెవడరా బాబు, మా బామ్మద్దిగాడే. అదేంట్రా? మరి రోడ్డు మీద పోయే కుక్కను కూడా కదిలించి మరీ కనిపించుకుంటాడు కదరా. ఇంకంతకన్నా దోలనాయగాడు ఎవడున్నాడు మరి? అవునా? మరి అంత దోలగాడేంట్రా బాబు? మరి ఏంటనుకుంటున్నావు ఏంటి? మీ ఆవిడ ఏం చేస్తూ ఉంటది ఏంటి ఇంటి దగ్గర? ఇంట్లో అందరికీ భోజనాలు అవి వండి పెడుతుంటదిరా. అవి కాకుండా బట్టలు అవి ఉతికేస్తుంటది. వేరే పని ఏమన్నా చేసుద్దా, ఖాళీగా ఉంటుందని అడిగారా? ఇంట్లో పని చేసేసరికి నడువులు విరిగిపోతున్నాయి దానికి, ఇంక బయట పని కూడానా? అంతేలే, ఒకళ్ళగా 6 ఉన్నారు, మరి అంతమందికి వండి పెట్టాలిగా మరి. మొన్నేంటి ఆ శుభలక్ష్మి మొగుని తిడుతుందేంటి? అదే వాళ్ళ ఆయన పాపం రోడ్డు మీద స్నానం చేస్తుంటే కండువా జారి కింద పడిపోయింది లేరా. అయ్యో పాపం, కండువా జారితో తప్పే ఉందిరా. జారిపోయింది నడుముకు కట్టుకున్న కండువా, మరి తిరగేం చేస్తుంది అంటే? ఎస్, వాడు అసలే డ్రైయర్ కూడా వేసుకోరు కదరా. పెళ్లి కాకముందు ఎవరినో అమ్మాయిని ప్రేమించావంట కదరా? అవునరా, అప్పుడు లేపుకెళ్దాం అనుకున్నారా అమ్మాయిని? మరి ఏమైంది? లేపితే బరివేకుందని వదిలేశాలే. నేను వదిలేయటమే మంచిది ఏం లేదా అమ్మాయి కూడా. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మరి నాలో నేను నవ్వుకోక 10 మందిని కూర్చోబెట్టుకుని నవ్వమంటావా ఏంటి మరి? ఊళ్ళో అందరూ నిన్ను పేరు పెట్టి పిలుస్తుంటారే, ఏంటది? ఊళ్ళో అందరూ పిచ్చేశ్వరం అని పిలుస్తుంటారు లేరా. ఇప్పుడు అర్థమైంది లేరా ఎందుకు పెట్టారు ఆ పేరు. మరి మీ నాన్న ఏం చేస్తూ ఉంటాడంటే ఊళ్ళో ఖాళీగా ఉన్నప్పుడు ఏంట్రా బాబు, మా నాన్న ఎప్పుడు ఖాళీగానే ఉంటాడుగా. మరి ఖాళీగా ఉంటే తిండి ఎలా వస్తుందరా? ప్లేట్లో పెట్టుకుని వస్తుందరా మా అమ్మ? మరి సరుకులు ఎలా వస్తాయో తినటానికి? అది మన వెంకటేష్ గారి కిరాణా కొట్టు ఉంది కదరా, అందులో తీసుకొస్తాంలే. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో? ఏటీఎం నుంచి డ్రా చేస్తాం లేరా. మీ నాన్న ఏం పని చేస్తాడని అడిగారా? పాపం ఈ పనులన్నీ చేసేది ఆయనే కదరా. మరి చెప్పొద్దు లేరా, నీకు దండం పెడతా. 10th అయిపోయిన తర్వాత బాగా అల్లరి చిల్లరగా తిరిగేవాడి కదరా ఊళ్ళో. మరి ఇప్పుడు ఏమైనా మారావా? లేదు, ఇప్పుడు మానేశా. ఓహో, ఎలా మారావో? 500కి చిల్లర ఎవరు ఇయట్లేదని. అవును, మీ మావయ్య ఏంట్రా బాబు మందు తాగినప్పుడల్లా ఎవడో ఒకడు తిడతా ఉంటాడు. ఇంతకీ ఎవరిని తిడతాడరా? ఆ మందు పోసిన వాడినేరా బాబు. అంటే మీకు మందు పోయించిందే కాక మళ్ళీ ఇది బోనస్ అన్నమాట. మరి ఏంటనుకుంటున్నావు ఏంటి? బానే ఉందిలే. తర్వాత ప్రశ్న, పేదవాడికి నిరుపేదవాడికి మధ్య తేడా ఏంటి? డ్రైవర్కి బొక్కలున్నా సరే ప్యాంటు బాగానే ఉంది కదా అని అడ్జస్ట్ అయిపోయేవాడు పేదవాడు. ఆయన ప్యాంటు కూడా బొక్కలున్నా సరే కుట్టుకుని మరి అడ్జస్ట్ అయిపోయేవాడు నిరుపేదవాడు. నిన్నేంట్రా మీ బాబాయ్ వైన్ షాప్ దగ్గర కనపడ్డాడు? అవునా, నేను చూడలేదే. ఏ టైంలో కనపడ్డాడు నీకు? అప్పుడు రాత్రి 10:30-11 అవుతుందిరా. అవునా, ఏం చేస్తున్నాడబ్బా? కొంచెం మంది ఎక్కువైనట్టుందిరా. ఏం చేస్తున్నాడు ఆ టైంలో? కుక్కర్ మీద వేసుకుని పడుకున్నాడు లేరా, ఒంటి మీద గుడ్డలు లేకుండా. ఎందుకురా అస్తమానం నువ్వు మీ ఆవిడ గొడవ పెట్టుకుంటా ఉంటారు? ఏం చెప్తారా బాబు నా పిల్లం గురించి? అస్తమానం గొడవ పెట్టుకుంటూ ఉంటది. అయినా భార్య భర్తలు అన్నాక 1,00,000 ఉంటాయిరా. అన్ని 4 గోడలు మధ్య ఉండాలి లేరా. పాతిళ్ళు కదరా, గోడలు పడిపోయినాయి మరి ఎట్టా? कैसा लगा मेरा मजाक?
సర్లేగానే మీ ముసలోడికి పెన్షన్ వచ్చిందా ఈ నెల వచ్చినా ఏం సుఖం లేరా బాబు, వచ్చే దారిలోనే 2-3 వేలు కాజేసుకుని వస్తాడు కదరా ఇంటికి. అదేంట్రా ఏం చేస్తాడు మరి? ఇంకేముంది, ఆ వచ్చే దారిలో సుబ్బాయం ఉంది కదరా, ఆమె చేతిలో పెట్టి వస్తుంటాడు. అయినా ఈ వయసులో ఏం పనిరా బాబు? ఈ వయసులో కాదురా అది, వయసులో ఉన్నప్పటి నుంచి ఉంది, మరి ఏం చేద్దాం. అబ్బో ముసలోడు ముదురే అయితే. పెళ్ళై సంవత్సరం అయితేనా సరే మీ ఆవిడ ఇంకా పరిచయం చేయలేదంటారా మాకెవరికి? అట్ట పరిచయం చేశాక మరి ఆ సురేష్ గారు రమేష్ గారు పిల్లల్ని లేపుకుని పోయింది. అమ్మా, అందరూ అలా ఎందుకుంటారు చెప్పు? నువ్వు కూడా అట్ట అంటే నా కొడుకే కదా, మరి నాకు తెలియదా? అమ్మా సరేనా మరి, ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు నీకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకేరా మరి, నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్ మనోడికి క్లాప్స్. 1 సెకండ్. ఈ వీడియోలోని మాటలు ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. సో తెలుసు కదా, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.